నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పొట్టి శ్రీరాములు పట్టుదల దేశానికి స్ఫూర్తిగా నిలిచిందన్న సీఎం. త్వరలోనే ఆయన పేరుతో తెలుగు వర్సిటీ స్థాపిస్తామని ప్రకటన. పొట్టి శ్రీరాములు ఆంధ్ర జాతికి నాయకుడన్న పవన్ కళ్యాణ్. ఆయన స్ఫూర్తితోనే స్వర్ణాంధ్ర విజన్ రూపొందించామని వెల్లడి. మగవారు ప్రతి మహిళలోనూ తల్లిని చూడాలన్న హోంమంత్రి అనిత. అప్పుడే ఆడవారిపై అఘాయిత్యాలు తగ్గుతాయని వెల్లడి. కుటుంబ సమేతంగా చిరంజీవి నాగబాబుని కలిసిన అల్లు అర్జున్. తాజా పరిణామాలపై సుమారు గంట పాటు చర్చ. రేపటి లోక్సభ ఎజెండాలో లేని జమిలి ఎన్నికల బిల్లు ప్రస్తుత సమావేశాల్లో ప్రవేశపెట్టడంపై సందిగ్ధత. హనీమూన్కి వెళ్లి వస్తూ ప్రమాదంలో నవదంపతులు మృతి. వధూవరుల తండ్రులిద్దరూ దుర్మరణం. కేరళలో ఘటన. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఆత్మార్పణం చేసిన పొట్టి శ్రీరాములు సేవలు నిరుపమానమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఆయన్ను భావితరాలు గుర్తుపెట్టుకునేలా కృషి చేస్తామన్నారు. ఆయన పేరుతో త్వరలోనే తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఆయన పుట్టిన గ్రామాన్ని స్మారక ప్రదేశంగా మారుస్తామన్నారు. ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణాల్నే త్యజించిన అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినాన్ని విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించారు. పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినంతో పాటు సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతిని నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు అచ్చెన్నాయుడు, కొలుసు పార్థసారథి, నారాయణ, ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు కార్యక్రమంలో పాల్గొన్నారు. పొట్టి శ్రీరాములు విగ్రహానికి, సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి సీఎం, డిప్యూటీ సీఎం నివాళులర్పించారు. పొట్టి శ్రీరాములు పట్టుదల దేశానికే స్ఫూర్తిగా నిలిచిందని సీఎం చంద్రబాబు అన్నారు. ఆయన సేవలను భావితరాలు గుర్తుపెట్టుకునేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. దేశం మొత్తం భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు దోహదం చేసింది. ఒక వ్యక్తి యొక్క త్యాగం, ఆ త్యాగం కూడా చేయకుండా ఇచ్చుంటే చాలా బాగుండేది. కానీ ఆయన సంకల్పం చూసినప్పుడు మీరు ఎన్ని విధాలా ఇది చేసినా పర్వాలేదు, బతికుండి సాధించలేకపోతే నేను చచ్చిపోయిన తర్వాత ఆయన గుర్తుపెట్టుకుంటారనే ఉద్దేశంతో ఆయన ఆ రోజు త్యాగం చేసి సాధించి పెట్టాడు. మనకు ఈ స్ఫూర్తిని రాష్ట్రం మొత్తం నింపవలసిన బాధ్యత మనకుందని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. నెల్లూరు జిల్లాకు పొట్టి శ్రీరాములు జిల్లాగా నామకరణం చేసింది తెలుగుదేశం పార్టీ. ఇటీవల కాలంలో విభజన జరిగిన తర్వాత హైదరాబాద్ లో ఉండే పొట్టి శ్రీరాములు గారి తెలుగు యూనివర్సిటీ పేరు మార్చే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు హామీ ఇస్తున్నాం, తొందరలోనే పొట్టి శ్రీరాములు పేరుతో తెలుగు యూనివర్సిటీ ఏర్పాటు చేస్తాం. ఏదైతే అమరావతిలో మెమోరియల్ పెట్టి అక్కడ ఒక విగ్రహం పెట్టి పొట్టి శ్రీరాములు గారు చేసిన త్యాగాల్ని గుర్తుపెట్టుకునే విధంగా ఏం చేయాలో అవి కూడా చేస్తాం. పొట్టి శ్రీరాములు గారు పుట్టిన గ్రామాన్ని అభివృద్ధి చేసి ఆయన ఆ రోజు ఉన్నటువంటి ఇంటిని కూడా ఒక మెమోరియల్ గా తయారు చేసి శాశ్వతంగా గుర్తుపెట్టుకునే విధంగా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ను అమలు చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. పొట్టి శ్రీరాములు, సర్దార్ వల్లభాయ్ వంటి మహనీయుల సేవలతో పాటు రాష్ట్రాన్ని తిరోగమనం వైపు నడిపిన పాలకులను ప్రజలు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని ఎద్దేవా చేశారు. స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ 2047 తీసుకొచ్చాం. 23 సంవత్సరాల్లో ఏం చేయబోతున్నాం, ప్రతి ఒక్క సంవత్సరం ఏం చేయబోతున్నాం, మీ జీవితాల్లో మార్పు ఏ విధంగా తీసుకురావాలనేది చాలా స్పష్టంగా మీకు ఇచ్చే హామీ. 5 సంవత్సరాలు మీరు చూశారు, ఇంత స్వేచ్ఛగా మనం మాట్లాడుకున్నామా అని మిమ్మల్ని అడుగుతున్నా. పొట్టి శ్రీరాములు గారి యొక్క గ్రామంలో నేను అభివృద్ధి కార్యక్రమాలు ఇస్తే అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా రద్దు చేసేశారు. 2014లో విభజన జరిగిన తర్వాత 13.5% గ్రోత్ రేటు సాధించాం. ఎవ్వరికి ఏ కష్టం లేకుండా చేశాం. 2019లో వచ్చిన ప్రభుత్వాన్ని మీరు చూస్తే 3 రాజధానులనే పేరు పెట్టి అమరావతి పైన కక్ష కట్టి అమరావతిని విధ్వంసం చేసి పోలవరాన్ని కూడా నాశనం చేసి రాష్ట్రాన్ని తిరోగమనం వైపు నడిపించే పరిస్థితికి వచ్చారు. పొట్టి శ్రీరాములు గారిని గుర్తుపెట్టుకోవడమే కాదు, ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్ ను గుర్తుపెట్టుకోవడం కాదు, 1924లో జరిగిన పరిపాలన కూడా ఒకసారి గుర్తుపెట్టుకుంటే
వాళ్ళ త్యాగాలు ఏ విధంగా మనకు ఉపయోగపడ్డాయి, ఇలాంటి వాళ్ళ వల్ల నరకాన్ని ఎట్లా అనుభవించామో ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే మీకే కాదు నాకు దప్పలా, మా పవన్ కళ్యాణ్ గారు కూడా దప్పలా. కొంతవరకు పేదవాడికి ఏ విధంగా న్యాయం చేయగలుగుతాం, పిల్లల్ని ఏ విధంగా బాగా చదివించగలుగుతాం, మీ భవిష్యత్తులో పెను మార్పులు తీసుకొచ్చి మీరు ఆనందంగా ఏ విధంగా ఉండాలనో అదే ఆలోచిస్తున్నాం తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. త్యాగాలు చేసిన నాయకులను చూసినప్పుడు ఈ ఇబ్బందులు అధిగమించడం కష్టం కాదు, తాత్కాలికంగా ఉంటాయి. కష్టపడతాం, శ్రమ చేస్తాం. పొట్టి శ్రీరాములు ఆంధ్ర జాతికి నాయకుడని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఆయన ప్రత్యేకత మరింతగా అవగతమైందన్నారు. నాలాంటి వాడు కూడా రాష్ట్రానికి ఈ స్థాయిలో మీరందరూ పెట్టగలిగారంటే దానికి ఉనికినిచ్చిన వాడు. 50 రోజుల పైన అన్నపానీయాలు లేకుండా కడుపు మలమలమల మాడిపోతూ యాసిడ్ పేగులోంచి వస్తూ ఉంటే మంటలు మండిపోతూ ఉంటే దానికి ఏమి చేయాలో తెలియక ఒక మట్టి తీసుకొని, బంకమట్టి తీసుకొని ఒక బట్టగా రాసి తడిపి పొట్టకి చుట్టుకొని మహాక్షోభ అనిపించిన మహానుభావుడే. అది కూడా ఆయన గొప్పతనం ఎప్పుడు మాకు మరింతగా అర్థమైంది అంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత. ఒక జాతికి నాయకుడు కాదు, ఒక కులానికి నాయకుడు కాదు, ఆంధ్ర జాతికి నాయకుడే. అలాగే భాషా ప్రయుక్త రాష్ట్రాలకి ఆద్యుడు, దానికి దారి వేసినవాడు. మన రాష్ట్రం కోసం ఏర్పడిన వ్యక్తికి శవాన్ని మోయడానికి, పాడి మోయడానికి నలుగురు కూడా కనా కష్టాలు పడాల్సి వచ్చిందంటే నిజంగా అది గుండె కదిలించేసింది. ఆయన బలిదానమే మనల్ని ఇక్కడ నించోబెట్టింది. పొట్టి శ్రీరాములు స్ఫూర్తిని ఇనుమడింపజేయాలనే ఉద్దేశంతోనే సీఎం చంద్రబాబు స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంటును రూపొందించారన్న పవన్ దాని అమలుకు అందరూ కంకణబద్దులై ఉందామని పిలుపునిచ్చారు. పొట్టి శ్రీరాములు గారు ఒక కలగన్నారు, ఆంధ్రులకి ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని. నందమూరి తారక రామారావు గారు తెలుగు ప్రజలను ఎప్పుడు కూడా మద్రాసులు అంటే నేను తెలుగు వాడినని సగర్వంగా చెప్పి తెలుగు వాడు కాలర్ ఎగరేసుకున్న తెలంగాణలో ఉన్న ఎక్కడున్నా సరే మాకంటూ ఒక ఉనికి ఉందని ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన మహానుభావులు శ్రీ ఎన్టీ రామారావు గారు. చంద్రబాబు నాయుడు గారు మనం చెప్పారు, ఒక పార్టీని నడుపుతూ ఎంత కష్టమో నేను చెప్తా ఉన్నాను. ఒక 5 కోట్ల మంది, ఇన్ని కోట్ల మంది ప్రజల తాలూకు జీవితాన్ని నిర్దేశించే పాలసీలు తీసుకురావడం చాలా కష్టం, కంకణబద్దులై ముందుకు తీసుకెళ్ళడం కష్టం. అలాంటిది 2047కి ఎలా ఉండాలి ఈ రాష్ట్రం, అదొక డాక్యుమెంట్, అది ఒక దిశానిర్దేశం చేస్తుంది. కులానికి, మతానికి, ప్రాంతం లేకుండా ఎవరి సమర్థత ప్రతిభని మీరు పెంపొందించుకుంటే ఈ అభివృద్ధిలో భాగస్వామ్యం కావచ్చని చెప్పేది డాక్యుమెంట్. అది దానికి ఎవరు విమర్శిస్తున్నారని ఎవరన్నా నాకు అనుకుంటే ఇలాగే విమర్శించారు ఆయన. 1990లో కూడా విజన్ 2020 ఏంటి అర్థం లేదనేది అందరికీ కనిపిస్తే వాళ్ళు మహానాయకులు ఎందుకు అవుతారు? ఆయనకి కనిపించింది రాళ్లలో రప్పలో ఒక మహానగరాన్ని సైబరాబాద్ వచ్చింది. దానిలో కొన్ని లక్షల మంది మన రాష్ట్ర విభజనకి సర్ప్లస్ బడ్జెట్ వచ్చేంత స్థాయికి ఒక క్యాపిటల్ పట్టుకుంది. అలాంటిది ఆయన మళ్ళీ 2047 విజన్ డాక్యుమెంట్ ని తీసుకెళ్లి అది సంపూర్ణంగా మనందరం చెయ్య కలిపి కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా తీసుకెళ్తే అది $2.2 ట్రిలియన్ ఎకానమీగా అది ముందుకెళ్తే ఆ రోజు పొట్టి శ్రీరాములు సాధించిన ఆయన బలిదానానికి నిజంగా నివాళి ఏర్పాటు చేసినట్టు అవుద్ది. మనందరం కంకణబద్దులై ఉందాం. నా వైపు నుంచి సంపూర్ణంగా ఆయన స్ఫూర్తిని అలాగే విజన్ 2047ని ముందుకు తీసుకెళ్ళడానికి కంకణబద్దులై ఉంటాం. నెల్లూరు నుంచి వచ్చిన పొట్టి శ్రీరాములు వారసులను సీఎం, డిప్యూటీ సీఎం ఘనంగా సత్కరించారు. భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని పురస్కరించుకుని మంత్రి లోకేష్ నివాళులర్పించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి పొట్టి శ్రీరాములు తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోయారని గుర్తు చేసుకున్నారు. ఆయన వర్ధంతిని ఆత్మార్పణ సంస్మరణ దినంగా నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం గౌరవమిస్తోందన్నారు. ఆ మహనీయుని సేవలను స్మరించుకుందామని లోకేష్ పిలుపునిచ్చారు. కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. పరిమితికి మించి నాయకులు వేదికపైకి చేరడంతో ఒక్కసారిగా కుప్పకూలింది. జనసేన పార్టీ పెద్దాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కుడా చైర్మన్ తుమ్మలబాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా కూడా కార్యాలయం వద్ద వేదిక ఏర్పాటు చేశారు. టీడీపీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్యేలు చినరాజప్ప, పంతం నానాజీతో పాటు ఇతర కూటమి నేతలు పెద్ద ఎత్తున వేదికపైకి ఎక్కారు. పరిమితికి మించి ఎక్కడంతో వేదిక ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ హఠాత్ పరిణామంతో నాయకులు ఆందోళన చెందారు. వేదిక ఎత్తు తక్కువగా ఉండడంతో ప్రమాదం తప్పింది. పరిస్థితి అంతా సద్దుమణిగాక తిరిగి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. మగవాళ్లు ప్రతి మహిళలోనూ తమ తల్లిని చూసినప్పుడే సమాజంలో ఆడవారిపై అఘాయిత్యాలు తగ్గుతాయని హోంమంత్రి అనిత ఉద్ఘాటించారు. కొంతమంది మృగాళ్లు పొత్తిళ్లలోని పసిపిల్లలపైన దారుణాలకు తెగబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
సమాజంలో మొదటి పోలీసింగ్ అమ్మే చేయాలని, ఆడపిల్లల్ని ఎంత బాధ్యతతో పెంచుతున్నారో మగపిల్లల్ని కూడా అలాగే పెంచాలని అనిత సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు గాంధీ బొమ్మల కూడలిలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో సేవ్ ది గర్ల్ చైల్డ్ 2K రన్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన హోంమంత్రి అనిత బెలూన్లు ఎగురవేసి జెండా ఊపి 2K రన్ని ప్రారంభించారు. ఆడపిల్లలను కాపాడుకుందాం, భ్రూణ హత్యలు నివారిద్దాం, ఆడవారిపై అఘాయిత్యాలు అరికడదామనే నినాదాలతో ధర్మారావు ఫౌండేషన్ తరపున నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి, ఎస్పీ నయీం అస్మీ హాజరయ్యారు. వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. టూకే రన్ ప్రారంభానికి ముందు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను విశేషంగా అలరించాయి. భువనేశ్వర్ నుంచి వచ్చిన ఇండియాస్ గాట్ టాలెంట్ యువకుల ప్రదర్శన, విశాఖ యువకుల ఎయిర్ వాక్ షో ఆకట్టుకున్నాయి. చిన్నారి గాయని, వాగ్దేవి పాటలకు ఆహుతుల కరతాళ ధ్వనులతో సభా ప్రాంగణమంతా మారుమోగింది. అమ్మవార్ల రూపంలో చిన్నారులు చేసిన ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరుస్తున్న మహిళలను విమెన్ ఆఫ్ ది ఇయర్ పేరుతో మంత్రులు అనిత, నిమ్మల రామానాయుడు సన్మానించారు. ఆడపిల్లల మీద అఘాయిత్యాలకు పాల్పడే ముందు తల్లి కూడా ఓ మహిళేనని గుర్తుపెట్టుకోవాలని హోంమంత్రి అనిత అన్నారు. ఆడపిల్లవు నువ్వు ఇలాగే ఉండాలి, నువ్వు ఈ టైం అయ్యేసరికి ఇంటికి రావాలి, నువ్వు ఇలాగే బట్టలు కట్టుకోవాలి, ఇలాగే మాట్లాడాలి, ఇలాగే ఉండాలి. ఈ పరిస్థితులు ఇదే సేమ్ యాజ్ గా మన ఇంట్లో ఉన్న మగపిల్లలకి సైతం చెప్పి మనం నేర్పించుకుని ఉంటే ఈ రోజు బయటకు వచ్చేసరికి ఇన్ని అరాచకాలు జరిగావా అని నేను అడుగుతున్నా. ప్రతి ఆడపిల్లని ఎలా పెంచుతున్నారో ప్రతి తల్లి, ప్రతి మగబిడ్డని కూడా ఆ తల్లి అదే బాధ్యతతో పెంచాల్సిన అవసరం ఉంది. ఇందాక వాగ్దేవ పాట పాడింది, బ్రహ్మ గురించి మాట్లాడినా కూడా ఒక తల్లి బిడ్డే అని. అటువంటిది ఈ రోజు నువ్వు చులకనగా చూస్తున్నదో, నీచంగా చూస్తున్నదో, అంటే అశ్లీలంగా చూస్తున్నదో, నీ తల్లి లాంటి ఒక ఆడదాన్ని చూస్తున్నాను అన్న ఆలోచన వచ్చిన ప్రతిసారి కూడా ఈ అరాచకాలు తగ్గుముఖం పట్టాలి, పడుతూనే ఉంటాయి. భ్రూణ హత్యలు ఇంకా కడుపులో ఉండగానే ఆడపిల్లని చిదివేస్తున్నారని చెప్పి చాలా బాధపడ్డాం. కానీ ఈ రోజు ఆడపిల్ల పుట్టిన తర్వాత నెలల రోజుల పసికందుని కూడా, ఆ పసికందును కూడా ఆడదాన్ని చూసి వాళ్ళ మీద కూడా అత్యాచారాలు చేసే మృగాళ్ళు ఈరోజు మన మధ్యలోనే ఉన్నారంటే ఒక్కసారి మన పొజిషన్ ఏ పొజిషన్ లో ఉందో ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి. సినిమాలు చూసేసరికి ఒక ఇన్స్పిరేషన్. నేను సినిమా వాళ్ళని తప్పు పట్టట్లే, కానీ ఆ సినిమాలో ఉన్న మంచి కన్నా సినిమాలో ఉన్న చెడే ఎక్కువగా అట్రాక్ట్ అవుతుంది. అటువంటి పరిస్థితుల్లో ఓ గాంజాయి తీసుకుంటేనో, ఒక డ్రగ్స్ తీసుకుంటేనో, ఒక మందు తాగితేనో అదో పెద్ద హీరోయిజం లా ఫీల్ అయ్యే ఇటువంటి పరిస్థితుల నుంచి అది కాదు హీరోయిజం అంటే. ఒక ఆడబిడ్డకి అన్యాయం జరిగితే, ఒక ఆడబిడ్డ ఆపదలో ఉంటే రక్షించే పొజిషన్లో వచ్చినప్పుడే వాడు హీరో అవుతాడన్న భావన మనందరిలోని కలిగే పరిస్థితి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకప్పుడు ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టిందని అనుకునేవారని, మళ్లీ అలాంటి రోజులు రావాలని మంత్రి నిమ్మల రామానాయుడు ఆకాంక్షించారు. దానికోసమే మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి సేవ్ ద గర్ల్ చైల్డ్ పేరుతో అవగాహన కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. కాసేపట్లో పహాడీశ్వరి పోలీస్ స్టేషన్కు వెళ్లనున్న మంచు మనోజ్ నిన్న తన ఇంట్లో జరిగిన ఘటనలపై ఫిర్యాదు చేరున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం. నాగార్జున, నిన్న మంచు మనోజ్ ఇంట్లో గొడవ ఎప్పుడు జరిగింది, ఆ వివరాలు ఏంటి? నిన్న అంటే మంచు మనోజ్ కొద్దిసేపటి ముందే ఈ ఘటనకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఆయన బయటపెట్టారు. అయితే నిన్న ఆయన ఒక షూట్ లో ఉన్న సమయంలో వాళ్ళ భార్య కూడా అతని కుమారుడి స్కూల్లో ఒక ఫంక్షన్ కి వెళ్లే సమయంలో విష్ణు, అతని అనుచరులు, గతంలో ఒక కేసులో నిందితుడిగా ఉన్నటువంటి కిరణ్, రాజ్ కోడూరు, విజయ్ రెడ్డి, కొంతమంది బౌన్సర్లతో సహా విష్ణు ఇంట్లోకి వచ్చారు. తన తల్లి పుట్టినరోజు సందర్భంగా కేక్ ఇవ్వడానికి నెపంతో తన ఇంట్లోకి వచ్చారు. వచ్చి వెళ్లే సమయంలో జనరేటర్ లో షుగర్ కలిపినటువంటి, మద్దతు కలిపినటువంటి డీజిల్ ని అందులో పోశారు. తదనంతరం అక్కడి నుంచి నాకు సహాయం లేకుండా అక్కడ పనిచేసే వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి తీసుకువెళ్లిపోయారు. తర్వాత రాత్రి అతను మంచు మనోజ్ ఇంటికి వచ్చిన సమయంలో, ఈ బర్త్డే వేడుకలు జరుగుతున్న సమయంలో ఒకసారిగా విద్యుత్ లో కొన్ని ఫ్లక్చుయేషన్, కొంత ఆందోళనకు గురయ్యారని ఆయన అందులో చెప్పుకొచ్చారు. ఆ ప్రెస్ నోట్ లో చెప్పుకొచ్చారు.
రాత్రి ఇంట్లో అందరూ ఆందోళనకు గురవడం, ఆ సమయంలో నా ఇంట్లో నాతో పాటు ఒక తల్లి, 9 నెలల కుమార్తె, కుమారుడు, అత్తమామలు ఇంట్లో ఉన్నారని, గ్యాస్ కనెక్షన్ కూడా అందులో ఉండడంతో ఒకవేళ కనుక విద్యుత్ లో ఫ్లక్చుయేషన్స్ వచ్చి అగ్ని ప్రమాదం సంభవిస్తే దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? నేను నా కుటుంబం కూడా నిత్యం భయాందోళనలతో గడుపుతున్నాం, నాకు న్యాయపరంగా నాకు న్యాయం చేయాలని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అదే సమయంలో అంటే వీళ్ళు సమయంలో అతనికి దంగల్ కోచింగ్ ఇచ్చేటువంటి ఒక కోచ్ ని కూడా వీళ్ళు బెదిరించారని ఆయన ఆ ప్రెస్ నోట్ లో చెప్తూ రావడం జరిగింది. దాంతో పాటుగా ఇప్పుడు ఆ మంచు విష్ణు ఈ చర్యలతోటి, తాజా చర్యలతోటి మా కుటుంబం దినదినంగా అండగా అంటే భయాందోళనతో బతుకుతున్నామో, మాకు న్యాయం చేయండి, ఈ ఘటన మీద చర్యలు తీసుకోండి ఆయన న్యాయపరంగా చర్యలు తీసుకోమని ఆయన పోలీసులు కోరేందుకు పాటిచేరి పోలీస్ స్టేషన్ కి మరికొద్ది సేపట్లో అక్కడ వెళ్తున్నారు. నిన్న జల్లిపల్లిలో మంచు మనోజ్ తల్లి ఈ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. నిన్న రాత్రి జరిగిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందనే అంశాన్ని ఆయన చెప్పుకోవడం జరిగింది. దీని మీద ఫిర్యాదు చేసేందుకు ఆయన జల్లిపల్లి అనే అక్కడ ఫామ్ హౌస్ నుంచి నేరుగా పాడిచేరి పోలీస్ స్టేషన్ మరికొద్ది సేపట్లో రానున్నారు. ధన్యవాదాలు నాగార్జున. కాకినాడ సీపోర్టులో అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, పౌర సరఫరాల శాఖ జిల్లా ఇన్ఛార్జ్ అధికారి ప్రసన్నలక్ష్మి, మారిటైమ్ బోర్డు పోలీసుల బృందం కాకినాడ సీపోర్టు లోపలికి వెళ్లింది. ఎగుమతి చేసేందుకు సిద్ధంగా ఉంచిన కంటైనర్లను అధికారులు పరిశీలించారు. పోర్టు లోపల 140కి పైగా బియ్యం కంటైనర్లు ఉండగా 14 వరకు బియ్యం శాంపిళ్లు పరిశీలించారు. కాకినాడ యాంకరేజ్ పోర్టు నుంచి రేషన్ బియ్యం విదేశాలకు అక్రమంగా రవాణా చేస్తున్న వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన తరుణంలో తాజాగా కాకినాడ సీపోర్టులో బియ్యం కంటైనర్లను అధికారులు తనిఖీ చేయడం చర్చనీయాంశంగా మారింది. కంటైనర్లలో ఎలాంటి రేషన్ బియ్యం దొరకలేదని పౌర సరఫరాల శాఖ జిల్లా ఇన్ఛార్జ్ అధికారి ప్రసన్నలక్ష్మి తెలిపారు. పోలవరంలో సీఎం చంద్రబాబు పర్యటన నిమిత్తం బందోబస్తు కోసం వచ్చిన బాంబ్ స్క్వాడ్ డీఎస్పీ రామకృష్ణపై తేనెటీగలు దాడి చేశాయి. ప్రాజెక్టు స్పిల్వే 1వ నెంబర్ గేటు వద్ద చెకింగ్ చేస్తున్న సమయంలో తేనెటీగలు దాడి చేయడంతో డీఎస్పీ తీవ్రంగా గాయపడ్డారు. రామకృష్ణకు పోలవరం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెగాస్టార్ చిరంజీవిని అల్లు అర్జున్ కుటుంబ సమేతంగా కలిశారు. స్వయంగా కారు నడుపుకుంటూ చిరంజీవి ఇంటికెళ్లిన బన్నీ సుమారు గంట పాటు అక్కడే గడిపారు. తాజా పరిణామాలపై ఇరువురు చర్చించుకున్నారు. ఈ నెల 4న సంధ్య థియేటర్ వద్ద పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు తీవ్ర గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై అల్లు అర్జున్ను A11 నిందితుడిగా చేర్చిన పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. అదే రోజు హైకోర్టు బెయిల్ మంజూరు చేయగా మరుసటి రోజు విడుదలయ్యారు. అల్లు అర్జున్ అరెస్ట్ అయిన వెంటనే చిరంజీవి దంపతులు బన్నీ నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. జైలు నుంచి విడుదలైన తర్వాత తొలిసారి అల్లు అర్జున్ మెగాస్టార్ ఇంటికెళ్లారు. తర్వాత చిరంజీవి సోదరుడు నాగబాబు నివాసానికి కూడా వెళ్లి ఆయనతో మాట్లాడారు. హనీమూన్కు వెళ్లి వస్తున్న నూతన దంపతులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన కేరళలోని పతనంతిట్టలో జరిగింది. అను, నిఖిల్ జంటకు 15 రోజుల క్రితం వివాహం జరిగింది. మరికొన్ని రోజుల్లో వారు కెనడాకు వెళ్లాల్సి ఉంది. అంతలోనే వేల కలలతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన యువ జంటను రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. హనీమూన్కు మలేషియా వెళ్లి తీపి జ్ఞాపకాలతో తిరిగొచ్చిన జంటను ఎయిర్పోర్ట్లో అను, నిఖిల్ల తండ్రులు ఈపెన్ బిజులు కలిసి రిసీవ్ చేసుకున్నారు. మరో 7 కిలోమీటర్లు వెళ్తే ఇల్లు వస్తోందన్న సమయంలో తెలంగాణ నుంచి అయ్యప్ప స్వాములతో కేరళ వెళుతున్న బస్సును వారి కారు వేగంగా ఢీకొట్టింది. ఆ ఘటనలో అను, నిఖిల్తో పాటు వారి తండ్రులు ఇద్దరూ మరణించారు. కారు నడుపుతున్న నిఖిల్ తండ్రి బిజు నిద్రమత్తే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. లోక్సభలో ఒకే దేశం ఒకే ఎన్నికకు సంబంధించిన బిల్లుల్ని రేపు ప్రవేశపెట్టడం లేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆర్థిక వ్యవహారాలు పూర్తయ్యే వరకు లోక్సభలో ఒక దేశం ఒకే ఎన్నిక బిల్లుల్ని ప్రవేశపెట్టడాన్ని ప్రభుత్వం వాయిదా వేసినట్లు పేర్కొన్నాయి. గ్రాంట్ల కోసం సోమవారం లిస్టు చేసిన సప్లిమెంటరీ డిమాండ్లను ఆమోదించిన తర్వాత వచ్చేవారం రాజ్యాంగం 129వ సవరణ బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల సవరణ బిల్లుల్ని ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఈ మేరకు లోక్సభ సెక్రటేరియట్ జారీ చేసిన సవరించిన బిజినెస్ జాబితాలో ఈ 2 బిల్లుల్ని తొలగించారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు డిసెంబర్ 20తో ముగియనున్నాయి. అంతలోపే బిల్లుల్ని ఆమోదింపు చేసుకోవాలని కేంద్రం భావించింది. అయితే తాజా పరిణామాలతో శుక్రవారంతో ముగిసే సమావేశాల్లో బిల్లులు పెట్టడంపై సందిగ్ధత నెలకొంది. అయితే లోక్సభ స్పీకర్ అనుమతితో సప్లిమెంటరీ లిస్ట్ ఆఫ్ బిజినెస్ ద్వారా ప్రభుత్వం ఎప్పుడైనా లెజిస్లేటివ్ ఎజెండాను చివరి నిమిషంలో కూడా పార్లమెంటుకు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఛత్తీస్గఢ్లో 2026 మార్చి 31లోపు నక్సలిజాన్ని అంతం చేసేందుకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.
నక్సలిజం నుంచి ఛత్తీస్గఢ్ విముక్తి పొందితే దేశం మొత్తం విముక్తి పొందినట్లేనని అభిప్రాయపడ్డారు. రాయ్పూర్లోని పరేడ్ గ్రౌండ్లో జరిగిన ప్రెసిడెంట్ పోలీస్ కలర్ అవార్డు కార్యక్రమంలో అమిత్ షా పాల్గొన్నారు. గత ఏడాది కాలంలో నక్సలిజంపై పోరాటంలో ఛత్తీస్గఢ్ పోలీసులు, కేంద్ర బలగాలు మంచి పనితీరు కనబరిచాయని అమిత్ షా ప్రశంసించారు. లొంగిపోయే మావోయిస్టుల కోసం ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అమలు చేస్తున్న పునరావాస విధానాన్ని కొనియాడిన ఆయన హింసను వీడి జనజీవన స్రవంతిలో కలిసిపోయి అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని నక్సలైట్లకు సూచించారు. 4 దశాబ్దాల్లో తొలిసారి నక్సల్స్ హింసలో పౌరులు, భద్రతా దళాల మరణాల సంఖ్య 100లోపు ఉందని అమిత్ షా తెలిపారు. ఢిల్లీలో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ ఆప్ తుది జాబితాను విడుదల చేసింది. 38 మంది అభ్యర్థులతో కూడిన చివరి జాబితాను ఆప్ ప్రకటించింది. ఈ చివరి జాబితాలో సీఎం అతీషీ, పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్తో పాటు పలువురు మంత్రులు ఉన్నారు. కేజ్రీవాల్ మరోసారి న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. సీఎం అతీషీ మళ్లీ కాల్కాజీ సీటు నుంచి బరిలోకి దిగుతున్నారు. గ్రేటర్ కైలాష్ సీటు నుంచి మంత్రి సౌరభ్ భరద్వాజ్, బాబర్పూర్ నుంచి మంత్రి గోపాల్ రాయ్, బల్లిమారన్ అసెంబ్లీ స్థానం నుంచి ఇమ్రాన్ హుస్సేన్, సుల్తాన్పూర్ మజ్రా స్థానం నుంచి మరో మంత్రి ముఖేష్ కుమార్ అహ్లావత్ పోటీ చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్న ఆప్ ఈసారి ఎన్నికల్లో 20 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు నిరాకరించింది. ఇప్పటికే 32 మంది అభ్యర్థులతో 3 జాబితాలను విడుదల చేసిన ఆప్ తాజాగా చివరి జాబితాను ప్రకటించింది. ఇండియా కూటమితో పొత్తు లేకుండా బరిలోకి దిగాలని భావించిన ఆప్ ఢిల్లీలోని మొత్తం 70 స్థానాల్లో ఒంటరిగా బరిలోకి దిగుతోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలోగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈవీఎంల పనితీరుపై కాంగ్రెస్ అభ్యంతరాలు వ్యక్తం చేయడాన్ని జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తప్పుపట్టారు. గెలిచినప్పుడు నిశ్శబ్దంగా ఉండి ఓడినప్పుడు నిందించడం సరికాదన్నారు. ఓటింగ్ విధానంపై విశ్వాసం లేనప్పుడు ఎన్నికల్లో పోటీ చేయవద్దని ఘాటు వ్యాఖ్యలు చేసిన ఆయన ఫలితం ఏదైనా అంగీకరించాలని ఓ వార్తా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈవీఎంలతో ఏదైనా సమస్య ఉంటే వాటిపై పోరాటం చేయాలన్నారు. లోక్సభ ఎన్నికల్లో 100కు పైగా స్థానాల్లో విజయం సాధించినప్పుడు సంబరాలు చేసుకుని ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన విధంగా ఫలితాలు రాలేదని, ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేయడం సరికాదని అన్నారు. ఫలితాలకు ఈవీఎంలతో సంబంధం లేదన్న ఉమర్ ఓటమికి సాకుగా వాటిని చూపించకూడదన్నారు.